సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పరంగా ఆయన స్పందించిన విధానం అయితే అక్కడ అల్లు అర్జున్ విధానం కొంచెం ఆ డిఫర్ అవడం ఒకటి. అలాగే ఇక్కడ మరొక కీలకమైన అంశం పోలీసులు వ్యవహరించిన తీరు. ఇక్కడ ఇంటెలిజెన్స్ వైఫల్యమా, ఏం జరిగింది ఏంటి? ఒక ప్రక్కన పర్మిషన్ లేకపోయినా అల్లు అర్జున్ ఎలా వస్తారు అంటే పోలీసులు పర్మిషన్ లేకుండా వచ్చేస్తే మరి అది కూడా వైలేట్ చేసినట్టే కదా రూల్స్ని. సో మరి అంత రూల్స్ వైలేట్ చేసినా ఓ పక్కన వాళ్ళు ర్యాలీ నిర్వహించినప్పుడు ర్యాలీ దగ్గర అయినా సరే పోలీసులు ఆపల సంధ్యా థియేటర్ బయట అయినా సరే ఆపేయాలి. ఎందుకంటే మీకు పర్మిషన్ లేదు కదా, ఎలా వచ్చారు అని చెప్పేసి. మరి ఇదంతా కూడా పోలీసుల వైఫల్యం కాదంటారా? అంతెందుకండి, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. ఇంటెలిజెన్స్ చేయవలసింది ఏంటి? ఒకవేళ వాళ్ళు వస్తే ఏం జరగబోతుంది, అప్పుడు పోలీసులు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి ఇంటెలిజెన్స్ శాఖ పోలీసులను అప్రమత్తం చేయాలి. మరి పోలీసులు సఫిషియెంట్గా లేరనుకోండి, ఇంకా అదనంగా పోలీస్ ఫోర్స్ తీసుకురావాలి అని చెప్పేసి వాళ్ళు కమ్యూనికేట్ చేసుకొని ఆ స్పెషల్ పోలీసులను ఆర్మ్డ్ రిజర్వ్డ్లో ఉంటారు పోలీసులు, వాళ్ళని తీసుకొచ్చైనా సరే అదనపు బలగంతో అక్కడ ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయవలసిన బాధ్యత పోలీసులది. అంటే ఈ పోలీస్ శాఖ సరిగ్గా వ్యవహరించిన తీరు వల్ల ఆ అపవాదంతా కూడా ప్రభుత్వం మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రతిదీ రేవంత్ రెడ్డి గారి దగ్గరుండి మీరు పోలీసులందరూ ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్పలేరు కదా. దానికి సంబంధించిన డీజీపీ ఉన్నారు, పోలీస్ కమిషనర్ ఉన్నారు, ఏసీపీ ఉన్నారు, డీసీపీ ఉన్నారు. సో వీళ్ళందరూ చేయవలసింది అక్కడే. సో వాళ్ళు కొంత అజాగ్రత్తగా ఉన్నారు అనో లేకపోతే ఇంటెలిజెన్స్ వైఫల్యమనో ఆ విమర్శలు కూడా వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు. సో ఈ తరుణంలో ఇక మొత్తం వాళ్ళదే బాధ్యత అని చెప్పేసి తోసేయటం కూడా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అల్లు అర్జున్ కావచ్చు, ఆయన టీం కావచ్చు, కొంత బాధ్యతగా వ్యవహరించాలిగా. ప్రజలు అక్కడ విపరీతంగా అభిమానులు వస్తారు సినిమాకి. ముందు మామూలుగానే సినిమా పుష్ప 2 అనగానే విపరీతమైన హైప్ ఉంది. సో చాలామంది వస్తున్నారు. పైగా అక్కడ 1 కాదు 2 కాదు కదా, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటే బాగా రష్ ఉండే ప్రాంతం. ఆ ప్రాంతంలో అన్ని థియేటర్లో దాదాపుగా అదే సినిమా ఉంది. సో అభిమానులు గట్టిగా ఉంటారు. దానికి తగినట్టు హీరో వస్తున్నారంటే ఇప్పుడు ఏ సినిమా హాల్ దగ్గర ఉన్న ఆ అభిమానులందరూ కూడా ఆ సినిమాకి వెళ్ళవలసిన దానికి కూడా ఓ 10 నిమిషాలు లేట్గానే వెళ్ళొచ్చులే, అల్లు అర్జున్ వస్తున్నారంట కదా అని అందరూ ఒకేసారి గుమ్మి కొడతారుగా. సంధ్యా థియేటర్ కెపాసిటీ 35mm 70mm, దేవి అలాగే ఓడియన్ ఇలా సప్తగిరి ఇలా వరుసని థియేటర్స్ ఉన్నాయి. ఆ థియేటర్లో ఉన్న ఆ అభిమానులు, సినిమాకు వచ్చిన అభిమానులందరూ కూడా హీరో వస్తున్నారనేసరికి ఒకేసారికి భూమి కొడితే ఎంత రష్ ఉంటుందండి. మరలా దానికి తోడు ఈ ప్రైవేట్స్ అని ఎవరికి అల్లు అర్జున్కి ఆ బౌన్సర్లు వాళ్ళు 40 మంది ఎంతమంది ఉన్నారంట. ఇంకా చాలా బలంగా ఉంటారు కదా వాళ్ళు. ఇక ఏ అని తోసిపడేయటం ఇదంతా కూడా చివరికి పోలీసులు కూడా లెక్క చేయని విధంగా ఉండటం. సో ఇవన్నీ కూడా పరిశీలిస్తారు. ఇవన్నీ పరిశీలించిన తర్వాత న్యాయమూర్తి డిసైడ్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు సాక్ష్యాధారాలతో సహా టెక్నికల్ ఎవిడెన్సెస్ నేను చెప్పిన విధానంగా మొత్తం కనుక ప్రొవైడ్ చేయగలిగితే అప్పుడు అల్లు అర్జున్కి శిక్ష తప్పదు అని చెప్పేసి అయితే అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు.